రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన తర్వాత నిరుద్యోగ సమస్యల మీద ఏ విధంగా మాట్లాడారు? నిరుద్యోగ సమస్య మీద అసలు ఆయన నెగ్లెక్ట్ చేసిండు ఈరోజు. టు బీ ఫ్యాక్ట్ చెప్పాలంటే మేము ఎంతో ఎక్స్పెక్ట్ చేసాం యాజ్ అ స్టూడెంట్స్గా. లాస్ట్ టైం కూడా నేను మాట్లాడినప్పుడు ఒకటే విషయం చెప్పాను. యాజ్ అ యూనివర్సిటీకి మీరు వస్తున్నప్పుడు 1000 crores ఆల్రెడీ మీరు చెప్పిన విషయమే, మీరు కొత్తగా తీసుకొచ్చింది ఏం లేదు. లాస్ట్ టైం వచ్చినప్పుడు 1000 crores చెప్పారు, అది ఈరోజు జియో పాస్ చేస్తారు. రియల్లీ వీఆర్ హ్యాపీ ఫర్ దట్, మేము దాన్ని కానట్లేదు. కాకపోతే 2 years నుంచి మేము వెయిట్ చేస్తున్నాము. అట్లీస్ట్ ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తున్నప్పుడు ఈ రోజన్నా మీరు జాబ్ క్యాలెండర్ మీద అప్డేట్ ఇస్తారని మేము ఎక్స్పెక్ట్ చేసాము. కానీ మీరు దాన్ని నెగ్లెక్ట్ చేసి మీరు ఒక పక్కన నిరసన తెలియజేస్తున్నా కూడా చూసి చూడండి వెళ్ళిపోవడం అని నిజంగా మేము దాన్ని ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే లాస్ట్ టైం మీరు వచ్చినప్పుడు క్లియర్గా చెప్పారు, ఎవరైనా స్టూడెంట్స్ నిరసన తెలియజేస్తున్నా కూడా వాళ్ళు శాంతియుతంగా నిరసన తెలియజేసుకోండి, వాళ్ళతో నేను మాట్లాడితే వాళ్ళ యొక్క సమస్యను నేను సాల్వ్ చేస్తానని చెప్పేసి మీరు లాస్ట్ టైం వచ్చినప్పుడు మీరు చెప్పడం జరిగింది. మరి ఈరోజు స్టూడెంట్స్ లాస్ట్ వరకు మీ స్పీచ్ లాస్ట్ వరకు విని ఈరోజు జాబ్ క్యాలెండర్ మీద మీరు మాట్లాడకపోవడంతో వాళ్ళు నిరసన తెలియజేసే క్రమంలో వాళ్ళు రోడ్డు ఎక్కుతుంటే ఈరోజు పోలీస్ వాళ్ళందరూ కూడా స్టూడెంట్స్ని కొడుతూ ఉంటే మీరు చూసి చూడండి వెళ్ళిపోవడం అనేది తీవ్రంగా కూడా నేను యాజ్ అ ఉస్మాన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ విద్యార్థిగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఫైనాన్షియల్గా వీక్ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎంతోమంది యూనివర్సిటీకి వస్తారు. యూనివర్సిటీ కాదు, అశోక్ నగర్లో కానీ దిల్సుఖ్నగర్ కానీ ఎంతోమంది స్టూడెంట్స్ కొన్ని ఇయర్స్ నుంచి చదువుతున్నారు. వాళ్ళకి ఫైనాన్షియల్లీ చాలా వీక్ ఉండే వాళ్ళ ప్రాబ్లమ్స్ మీరు ఒక్కసారి మీరు వెళ్ళి చూడండి. వాళ్ళ రూమ్లలో ఫుడ్ సరిగ్గా లేకుండా ఈరోజు వాళ్ళ ప్రాబ్లమ్స్తో స్టడీ హాల్ ఫీజు కట్టలేక వాళ్ళు తిని వాళ్ళంతా కష్టంతో వాళ్ళు చదువుతున్నారు. కానీ ఈరోజు ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వాలు మారుతున్నాయి. లాస్ట్ టైం మేమందరం కూడా స్టూడెంట్స్ యాజ్ అ కాంగ్రెస్ గవర్నమెంట్కి సపోర్ట్ చేసి మేము గెలిపించుకున్నాం. ఎందుకు? వీ నీడ్ చేంజ్, వీ నీడ్ జాబ్స్, వీ నీడ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్, వీ నీడ్ డెవలప్మెంట్ ఆఫ్ హెల్త్ అని. బట్ ఈరోజు ఏ చేంజ్ కోసం అయితే మేము తీసుకొచ్చామో ఆ చేంజ్ ఈరోజు రాలేదు. సో దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాము. లాస్ట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో కేసీఆర్ ఏదైతే తప్పు చేశాడో ఈరోజు రేవంత్ రెడ్డి కూడా అదే తప్పు చేయడం జరుగుతుంది. సో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీరు మారండి, ఇప్పటికైనా జాబ్ క్యాలెండర్ విడుదల చేయండి, లేకపోతే తీవ్ర ఎత్తున ఉద్యమం సెగ మీకు తగులుతుందని కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఇప్పటికే ప్రభుత్వం 60,000 ఉద్యోగాలు అయితే మేము భర్తీ చేశామని చెప్పి వారు అధికారంలోకి వచ్చిన తర్వాత భర్తీ చేశామని చెప్పి చెప్తున్నటువంటి విషయం, మరి దీనిపైన మీరేమంటారు? ఏ ఉద్యోగాలు భర్తీ లాస్ట్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన జాబ్స్నే వాళ్ళు కేవలం కాకపోతే కండక్ట్ చేశారు. ఓకే, లాస్ట్ టైం ఏదైతే గవర్నమెంట్ ఉందో వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేసి కూడా దానిలో చాలా స్కామ్స్ జరగడం వల్ల అవన్నీ కూడా పోస్ట్పోన్ జరిగినాయి. సో ఈ గవర్నమెంట్ వచ్చినా కూడా అవే జాబ్స్ని వాళ్ళు కండక్ట్ చేసి మేమిచ్చామంటారు. ఇది తప్పు, ఇది మీరు ఇచ్చినవి కాదు. లాస్ట్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ మాత్రం మీరు అపాయింట్మెంట్స్ ఇచ్చారు, అది మీరు ఇచ్చింది మీ ఖాతాలోకి రాదు. మీరు నిజంగా ఇవ్వాలనుకుంటే ఎన్నో వేకెన్సీస్ ఉన్నాయి, మీరు వాటి మీద స్పెషల్గా నోటిఫికేషన్ వేసి అట్లీస్ట్ సరే జాబ్ క్యాలెండర్కి మీరు షెడ్యూల్ చేయడానికి టైం పడుతున్నప్పుడు అట్లీస్ట్ అంతవరకు ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేయండి. అప్పటివరకు స్టూడెంట్స్ వాళ్ళ మీద ఫోకస్ చేస్తారు కదా. సో మీరు ఇవన్నీ ఇవ్వకుండా మేమిచ్చా అంటే ఇప్పటివరకు సింగిల్ జాబ్ కూడా ఇవ్వలేదు ప్రజెంట్ గవర్నమెంట్ ఏదో. నేను యాజ్ అ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీలో అంటే యాజ్ అ స్టూడెంట్గా నేను కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశాను. బట్ స్టిల్ నేను సపోర్ట్ చేసిన వ్యక్తిని చెప్తున్నాను, ఇప్పటివరకు వాళ్ళు ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయలేదు. గత గవర్నమెంట్ ఇచ్చిన వాళ్ళు అపాయింట్మెంట్స్ ఇచ్చారు తప్ప స్పెషల్గా వాళ్ళు ఇచ్చింది ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు ఎంతవరకు నెరవేరాయి? హామీలు అంటున్నారు, వాళ్ళు మేనిఫెస్టో చేసిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. వాళ్ళు ఎంతసేపు ఫ్రీ వెల్ఫేర్ స్కీమ్స్ ఫోకస్ చేస్తున్నారు కానీ ఫ్రీ వెల్ఫేర్ స్కీమ్స్ దేనికా? మీరు అప్పులు లేనిక, ఇంకా అప్పులు తెచ్చి ఒక కామన్ మ్యాన్ మీద బడ్డన్ పెట్టనీక. మాకు ఫ్రీ వెల్ఫేర్ స్కీమ్స్ వద్దు. వీ నీడ్ డెవలప్మెంట్ దేంట్లో కావాలి? ఎడ్యుకేషన్లో కావాలి, హెల్త్ సెక్టర్లో కావాలి. మీరు వాటి మీద ఫోకస్ చేయండి. అంతేగాని నేను ఫ్రీ అవ్విస్తా, నేను ఫ్రీ బస్సులు ఇస్తా, నేను ఫ్రీ నిరుద్యోగ వృత్తి ఇస్తా, ఏంది ఇవన్నీ ఫ్రీ స్కీమ్స్ ఎవరికి కావాలి? నువ్వు నిరుద్యోగ వృత్తి ఏమీ అవ్వట్లేదు. మాకు కావాల్సిన జాబ్స్ మాకు రిలీజ్ చేయి, మాకు కావాల్సిన ప్లేస్మెంట్స్ని యూనివర్సిటీలో కరెక్ట్ ప్లేస్మెంట్స్ని అమలు చేయి. అప్పుడు ఆటోమేటిక్గా స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళు సెల్ఫ్గా డెవలప్ అవుతారు. కానీ నువ్వు 2500 ఇచ్చి ఎందుకు మాకు 2500 ఇంట్లో కూర్చోబెట్టనిక అంటే జాబ్స్ చేయకుండా తప్పించుకోనిక లేదు. మాకు కావాల్సిన జాబ్, వీ నీడ్ డెవలప్మెంట్, వీ డోంట్ నీడ్ ఫ్రీ వెల్ఫేర్ స్కీమ్స్. మహిళలకు ఫ్రీ అవి వేసా ఫ్రీ స్కూటీలు ఇస్తా, ఏవేవో స్కీమ్స్ అని చెప్పి తీసుకొని వస్తారు. ఫ్రీ స్కీమ్స్ వద్దా అని ఒకటే చెప్తున్నాను, ఫ్రీ స్కీమ్స్ మాకు వద్దు. మాకు కావాల్సింది వీ నీడ్ డెవలప్మెంట్. మాకు జాబ్స్ చేయండి, ప్లేస్మెంట్స్ కల్పించండి, స్కిల్స్ పెంచండి, బిజినెస్ రంగాల్లో కూడా స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేయండి, వాళ్ళందరికీ కూడా స్కిల్స్ వచ్చి ఒక ఐటీ సెక్టర్ కూడా డెవలప్మెంట్ చేయండి. అంతేగాని ఫ్రీ మేనిఫెస్టోనే చెప్తా. ఫస్ట్ థింగ్ ఆ మేనిఫెస్టోలో ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. నిజంగా చెప్తాను, ఈరోజు కాంగ్రెస్కి నేను సపోర్ట్ చేసి ఈరోజు నేను రిగ్రెట్ అవుతున్నాను. ఈరోజు రేవంత్ రెడ్డి సార్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఆయన ఏవైతే స్టూడెంట్స్ గురించి మాట్లాడలేదో ఎన్నో సమస్యలు ఉన్నాయి కాలేజీలలో. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్, ఎంతోమంది స్టూడెంట్స్ ఈరోజు వాళ్ళ హయ్యర్ స్టడీస్ కోసం సర్టిఫికేట్ తెచ్చుకుందామని పోతే ఫర్ ఎగ్జాంపుల్ అది పీజీ అయిపోయిన సర్టిఫికేట్ తెచ్చుకోవాలని thousands of rupees కట్టాలి స్కాలర్షిప్స్. ఎందుకంటే స్కాలర్షిప్స్ వాళ్ళు వేయడం లేదు, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయలేదు. ఇవన్నీ ఎక్కడి నుంచి పడుతుంది? ఒక కామన్ పర్సన్ విలేజ్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వచ్చినట్టు ఒక పర్సన్, గవర్నమెంట్ స్కూల్లో చదివేటువంటి ఒక పర్సన్ 30,000-40,000 కట్టలేకనే కదా ఇలాంటి గవర్నమెంట్ కాలేజ్లో కానీ గవర్నమెంట్ వాటిలో చదివేది. మరి ఈరోజు ఇక్కడ కూడా మేము డబ్బు వాళ్ళు పంపిస్తే మీరు పోయి బిజినెస్ చేసుకోండి.
గవర్నమెంట్ సెక్టర్లకు వచ్చి ఈ రాజకీయం చేస్తా అని చెప్పేసి గవర్నమెంట్ సెక్టర్ వచ్చి దీన్ని కూడా వ్యాపారం చేయకండి. ఇప్పటికైనా మారండి, ఇప్పటికైనా ఫీజు రిమెంట్ ఇష్యూస్ కూడా సాల్వ్ చేయండి. ఇంకోటి మెస్ ప్రాబ్లమ్స్, అరే హాస్టల్స్ వాళ్ళకి పోతే అట్లీస్ట్ వాళ్ళకి ఉండడానికి సిచ్యువేషన్ కూడా లేదు. ఇది వర్షాకాలం, మీరు ఒకసారి వర్షాకాలం అనుకో మీరు కెమెరాలు పట్టుకొని వస్తే లీక్ అవుతున్నాయి, వాళ్ళ బెడ్లు తడిసిపోతున్నాయి, ఆ తిండికి సరిగా ప్రాపర్ ఫుడ్ లేదు. ఈరోజు మెస్లల్లో మాకు 3,000 రూపీస్ పడుతున్నాయి. చూడడానికి పేరుకే గవర్నమెంట్, కానీ మేము పే చేస్తున్నాము. ప్రైవేట్ హాస్టల్లో కూడా అంతంత ఫీజులో 3,000కి పెట్టే ఫుడ్ కూడా అసలు క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కూడా సరిగ్గా ఉండదు. ఈరోజు ఎన్నో హాస్టల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటి మీద మీరు ఎందుకు స్పందించలేదు? ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూస్ ఎక్కడ అయినాయి, జాబ్ క్యాలెండర్ ఇష్యూస్ ఎక్కడ అయినాయి, ఇక్కడ యూనివర్సిటీ ల్యాండ్స్ అని కబ్జా జరుగుతుంటే ఈరోజు వాటి గురించి ఒక్క ప్రస్తావన కూడా తీయలేదు. మీరు తలుచుకుంటే ఆ కబ్జా అయినటువంటి భూములు ఒకవేళ సీఎం గారు తలుచుకుంటే అది పెద్ద మ్యాటర్ కాదు దాని. బట్ వాళ్ళు కావాలని ఎందుకంటే వాళ్ళ పక్షాన ఉన్నటువంటి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా వాళ్ళ సపోర్టర్సే ఇక్కడ కబ్జా చేస్తారు కాబట్టి వాళ్ళు మాట్లాడరు. ఎందుకు ఈవెన్ నువ్వు ట్రూగా సొసైటీ డెవలప్మెంట్ చేయాలనుకుంటే ఫస్ట్ నువ్వు స్టూడెంట్స్ యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయి. మేము చాలా హెచ్చరించాం కూడా, మీరు ప్రాపర్గా ప్లానింగ్తో రండి, స్టూడెంట్స్ యొక్క అన్సాల్వ్ ప్రాబ్లమ్స్ ఏమైనా సాల్వ్ చేసి చూపించండి. ఆటోమేటిక్గా మీ అందరికీ కూడా జైలు పలుకుతారు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారు. కానీ ఈరోజు మీరు ఒక స్టూడెంట్ సమస్యలు తీర్చకపోవడంతో ఈరోజు స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళు నిరసన తెలియజేసే క్రమంలో మీరు తప్పించుకునేవారు. ఇకైనా మారుకోండి సార్, ఎందుకంటే ఇది శాంపుల్ మాత్రమే. ఒక్కసారి ఓయూ విద్యార్థులు కనుక తలుచుకుంటే వాళ్ళ యొక్క పవర్ ఏంటో కూడా చూపించి తెలియజేస్తాను తెలియజేస్తున్నాను.